నమస్కారం. నేను మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను 10 mm ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నాను. సర్జరీ లేకుండా ఆయుర్వేదం సహాయంతో ఈ సమస్య తగ్గుతుందా అని మన వ్యూవర్ లక్ష్మి గారు ఈ క్వశ్చన్ అడిగారు. అవును లక్ష్మి గారు, ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంతో మీరు ఎండోమెట్రియోసిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకోసం చెప్పబోతున్నాను. కాబట్టి వెంటనే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. మెనోపాజ్ తర్వాత 10 mm ఎండోమెట్రియోసిస్ అనేది ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం, ఎండోమెట్రియల్ పెరుగుదలను తగ్గించడం, ముఖ్యంగా వ్యాధి పునరావృతం కాకుండా నిరోధించడానికి ఆయుర్వేదం ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ని అందిస్తుంది. ఇక ఈ సమస్య ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈస్ట్రోజన్ హార్మోన్ల యొక్క అసమతుల్యత. ఇది ఎండోమెట్రియల్ పెరుగుదలను కారణమవుతుంది. రెండవది శరీరంలో ఆమా లేదా టాక్సిన్స్ పేరుకుపోవడం. ఇవి అసాధారణ కణజాల పెరుగుదలకు దారితీస్తాయి. పిత్తదోషం తీవ్రతరం అవ్వడం. ఈ దోషం తీవ్రం అవ్వడం వల్ల గర్భాశయంలో స్కార్స్, వాపు మరియు అధిక వేడిని కలిగిస్తుంది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడే హెర్బల్ మెడిసిన్స్. మొట్టమొదటిది అశోక. ఇది గర్భాశయాన్ని బలపరుస్తుంది, హార్మోన్లను నియంత్రిస్తుంది మరియు రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. ఈ హర్బ్ యొక్క పొడిని భోజనం తర్వాత నీటితో 1 పావు చెంచా చొప్పున రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. రెండవది శతావరి. ఇది హార్మోన్ల అసమతుల్యత మరియు గర్భాశయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి 1 టీ స్పూన్ పొడి లేదా 500 mg క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు వెచ్చటి పాలతో తీసుకోవచ్చు. మూడవది కాంచనార గుగ్గులు. అబ్నార్మల్ టిష్యూ గ్రోత్ మరియు ఫైబ్రోసిస్ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని కూడా గోరువెచ్చటి నీటితో రోజుకి 2 సార్లు 2 మాత్రలు తీసుకోవచ్చు. చివరిగా త్రిఫలా చూర్ణం. ఇది శరీరంలో ఉన్న టాక్సిన్స్ని డిటాక్స్ చేసి పిత్త మరియు కఫాన్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి రాత్రిపూట 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఈ సమస్య నుంచి వేగంగా కోలుకోవడానికి మరియు ఎటువంటి సర్జరీ లేకుండా బయటపడడానికి ఉపయోగపడే ఆయుర్వేద థెరపీలు. మొట్టమొదటిది ఉత్తరవస్తి. ఈ థెరపీలో భాగంగా టిష్యూ యొక్క పెరుగుదలను తగ్గించడానికి ఔషధ నూనెను యోని మార్గం ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. రెండవది విరేచనం. ఈ డిటాక్స్ థెరపీ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి మరియు టాక్సిన్స్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు మీ లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధి పునరావృతం అవ్వకుండా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ని పెంచే పాల ఉత్పత్తులు, సోయా, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర అధికంగా ఉండే ఆహారాలను నివారించండి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగిన పసుపు, అల్లం వంటి స్పైసెస్ని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి. అతి ముఖ్యంగా మీ శరీర బరువుని కంట్రోల్లో ఉంచుకోండి. ఎందుకంటే అధిక కొవ్వు ఈస్ట్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది, హైపర్ప్లేసియాను మరింత తీవ్రతరం చేస్తుంది. వీటిని ఫాలో అవ్వడం ద్వారా మీ సమస్య ఎటువంటి సర్జరీ లేకుండా తగ్గిపోతుంది. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ హర్బ్స్ మరియు థెరపీలు మీ బాడీని పూర్తిగా స్టడీ చేసి శరీర దోషానికి అనుగుణంగా సిఫార్సు చేసిన తరువాత మాత్రమే మీ సమస్యను శాశ్వతంగా నయం చేయగలుగుతాయి. ఒకవేళ ఈ విధంగా పర్సనలైజ్డ్ రీతిలో ట్రీట్మెంట్ పొందాలి అంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందుతున్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదామనుకుంటే మీ ప్రశ్నను క్రింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏమిటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాం. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి.
మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెడితే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.